లాస్ట్లో మళ్ళీ వాటర్ మార్చేసుకొని లాస్ట్లో అయినా కడిగేసుకుంటాను కిచెన్ని. అది కాక ఎక్కువ నేను కిచెన్లోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాను కాబట్టి కిచెన్ అయితే లాస్ట్లో అయినా కడుగుతాను, ఫస్ట్లో అయినా కడుగుతాను. ఇంక ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకున్నానండి. ఇంకా వ్లాగ్స్ అయితే చూస్తున్నారు, వ్యూస్ కూడా వస్తున్నాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ మధ్యనే కమెంట్స్ కూడా వస్తున్నాయి వీడియోస్కి అయితే. వీడియోస్ తీస్తూనే కమెంట్స్కి రిప్లై కూడా ఇస్తున్నాను. అంటే రిప్లై ఏమి ఇవ్వట్లేదు, కమెంట్స్ని అయితే చూస్తున్నాను. వ్యూస్ అయితే వస్తున్నాయి బాగానే. వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. థ్యాంక్స్ అండి, లాస్ట్ వరకు వీడియోస్ని అయితే చూసి లైక్ చేస్తున్నారు కొంతమంది అయితే. ఇంకా ఇక్కడైతే గడపకి బొట్లు పెట్టాలి కదా, నేను ఎక్కువ వాటర్తోనే కడుగుతాను. కొంతమంది ఏమంటే క్లాత్ ఏమైనా తీసుకొని గడపనైతే తుడుచుకుంటారు. నేనైతే అట్లా కాదండి, వాటర్తోనే క్లీన్ చేసుకుంటాను. గడపని కూడా ఎక్కువ తెరపలు లేకుండా చూసుకోవాలి ఎక్కడే కానీ. ఇలా వాటర్తో కడిగితే ఎక్కడ తెరపలు లేకుండా అయితే ఉంటాయి. ఇంక ఇక్కడ కడిగేసుకున్న తర్వాత పసుపు బొట్లు అయితే పెట్టుకుంటాను నేనైతే. మా అమ్మ అయితే గంధంతో పెడుతుండే అప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు బొట్లు అయితే. నేనైతే పసుపుతోనే పెడుతున్నాను. ఇంకా పల్లెటూర్లలో అయితే మార్నింగ్ లేవగానే ఇంటి ముందర నీళ్ళు చల్లి ముగ్గులు వేస్తూ ఉంటారు. అమ్మ అయితే ఇప్పటికీ కూడా 5:30, 6 కంతా ముగ్గు అయితే ఇంటి ముందర కంపల్సరీగా వేస్తుంది. ఇంటి ముందర ముగ్గు వేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని అంటారు. అందుకనేనేమో అమ్మ చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మార్నింగ్ 5:30కి అంతా ఇంటి ముందర ముగ్గు అయితే కంపల్సరీ ఉంటుంది. ఇంకా టౌన్లలో ఎట్లా అంటే మాకైతే అస్సలు ముగ్గు వేయడానికే లేదు, కానీ నేను మాత్రం ఇంటి ముందర గడప ముందర కంపల్సరీ శనివారము, సోమవారం అట్లాంటి టైంలలో అయితే కంపల్సరీ వేసుకుంటాను ముగ్గునైతే. ఇంకా ఇది చాక్ పీస్తో వేసిన అంత కళ ఉండదు కాబట్టి ముగ్గు పిండితోనే వేసుకుంటాను నేనైతే. ఈ ముగ్గు పిండిలో మొత్తం కలర్స్ అన్నీ నింపేసుకున్నారు. పండును చిన్ను అయితే ఇద్దరు కలిపేశారు కలర్స్ మొత్తం. అది మల్టీ కలర్ లాగా కనిపిస్తుంది ముగ్గు పిండి. మేబీ వీడియోలో మీకు కనిపించకపోవచ్చు. ఇంకా కోలం ముగ్గులు అయితే ఇంటి ముందర బాగా కనిపిస్తాయండి నాకైతే. ఈ మధ్య ఎక్కువగా ఈ ముగ్గు అయితే భలే నచ్చేసింది. నేను రీసెంట్గా ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. ఆ షార్ట్స్లో కూడా ఈ ముగ్గునే వేశానండి, చూసిండొచ్చు మీరైతే. నాకు ఈ ముగ్గు అయితే భలేగా నచ్చేసింది. అంటే ఎక్కువ కోలంసే బాగా కనిపిస్తాయి అన్నమాట ముగ్గులలో. మనం వేసే డిజైన్స్ అంటే ట్రెండీ ఫ్యాషన్గా ఉండే డిజైన్స్ అట్లాంటివి కాకుండా ఇట్లా కోలం ముగ్గులు వేస్తే బాగా కనిపిస్తుంది ఇంటి ముందర. ఇంకా అమ్మతో ఊరికి వెళ్ళినప్పుడు అమ్మతో కూడా వేయించుకోవాలి ముగ్గులు. అమ్మకైతే ఇట్లాంటివి బాగా వచ్చు అనమాట. ఇంకా ముగ్గులో కంపల్సరీ పసుపు కుంకుమతో అయితే బొట్టు పెట్టుకోవాలి. ఈ పసుపు కుంకుమతో పెట్టినప్పుడు ముగ్గునైతే తొక్కకూడదండి, చూసుకొని వెళ్ళాలి వెళ్ళేవాళ్ళు. ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పసుపుతో ఇంకా 7 అయిపోతుంది టైం అయితే. చిన్నుని పండుని ట్యూషన్ నుంచి పిలుచుకొని రావాలి, టైం అవుతుంది కాబట్టి నేను ఫాస్ట్గా అయితే తులసి చెట్టు ముందర ముగ్గు అయితే వేస్తున్నాను. తులసి చెట్టు దగ్గర ఎట్లా అంటే ఎక్కువ వాటర్
చెట్లు ఉన్నాయి కాబట్టి పోస్తూనే ఉంటాము. ఆ ముగ్గు కొద్దిసేపు కూడా ఉండదు. ఇంకా పండు చిన్ను అయితే ముగ్గును కూడా ఉండనివ్వరులేండి. వేసినాక ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పెడతారు. తర్వాత ఇంకా ఆ ముగ్గు అసలు కనిపించదు. అట్లా చేస్తారనమాట. పిల్లలు ఉంటే ఇంట్లో ముగ్గు పిండితో వేయడం కన్నా చాక్పీస్తోనే గీసుకోవడం బెటర్ అనిపిస్తుంది. కానీ నాకెందుకో ముగ్గు పిండితో వేస్తేనే కళగా ఉంటుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి అయితే కంపల్సరీ ముగ్గు పిండితోనే వేసుకుంటుంటాను. ఇంకా మార్నింగ్ అయితే చిన్ను స్కూల్కి వెళ్ళాడు. ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళాలనుకుంటున్నాము, గురువారం ఆఫ్టర్నూన్ నుంచి. ఇంకా మా ఆయన ఒక్కరే ఉంటారు కాబట్టి కిచెన్ మొత్తం క్లీన్గా అయితే కడిగేసుకొని సామాన్లు ఏమైనా ఉన్నా కూడా కడిగేసుకున్నాను క్లీన్గా. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఊర్లోకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ కిచెన్ మొత్తం క్లీన్ చేసేసి వెళ్ళాలి నేనైతే. ఇంకా మా ఆయనకి ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టేసి వెళ్తాను. నేను లేకపోతే ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకోరు కాబట్టి నేను ఆల్రెడీ పెట్టేసి పోతున్నాను. ఇంకా కిచెన్ అనబోయి చికెన్ అంటున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఏమీ కూరగాయలు కూడా తీసుకోలేదు. ఊరికి వెళ్తానని తెలుసు కాబట్టి వెజిటేబుల్స్ మార్కెట్కి కూడా వెళ్ళలేదు తీసుకోవడానికి. ఇంకా ఆల్రెడీ ఏదో ఒక గిన్నె అయితే ఉండిపోయింది. మళ్ళీ దాన్ని చూశాను, ఏదో కర్రీ నైట్ చేసింది అనుకుంటా. అది తీసేసి కూడా కడిగేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే వాటర్ బాటిల్ కూడా పెట్టేశానండి. ఇంకా మేము ఊరికి ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తాం కాబట్టి పిల్లలు నీళ్ళు అడుగుతారు కాబట్టి నేనైతే వాటర్ బాటిల్ కూల్గానే ఉండాలి కాబట్టి అందుకే పెట్టేశాను. హాయ్ చెప్పండి. ఎవరెవరు ఉన్నాయి బట్టలు దాంట్లో? హాయ్ చెప్పండి సరిగ్గా నిలబడి. ఎక్కడికి పోతున్నాం? ఎవరెవరు? పండు నువ్వు చెప్పు. హాయ్ బాయ్ చెప్పండి. పోదామా? హాయ్ చెప్పు. ఇక్కడైతే డైరెక్ట్గా బేబీ వాళ్ళ ఇంటికే వచ్చేసాము. మామూలుగా అయితే ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళి వచ్చేవాళ్ళం, కానీ ఈసారి ఇంకా ఇక్కడే కాబట్టి పూజ ఇంకా అక్కడికి ఇక్కడికి తిరగలేక లగేజ్ కూడా ఇక్కడికే తీసుకొని వచ్చేసాము. చిన్ను అయితే స్కూల్ బ్యాగ్లోనే పండువి చిన్ను బట్టలు కూడా ఇద్దరివి పెట్టేసుకున్నారు. ఇంకా బేబీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇదైతే వీడియో. ఈరోజు మార్నింగ్ నుంచి అంటే నిన్న మార్నింగ్ నుంచి నేను చేసుకున్న పనులు అన్నీ మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే బేబీ అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటుంది. చూడండి, అన్నీ అయితే తీసి క్లీన్ చేసుకోవాలి కాబట్టి నీట్గా ఉండాలి పూజ చేసుకునేటప్పుడు, అందుకనేసి. ఇంకా వీడియోని అయితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.